నీకు చాలురా ఈ జన్మ. దానికి కథలు గాథలు కూడా ఉన్నాయండి. వేటాడేటువంటి వాడు ఒక ఆయన కఠినాత్ముడు నిత్యం కూడా వేటాడుతూ జంతు వేటతో ఆ వచ్చినటువంటి మాంసాన్ని భుజిస్తూ ఉన్నటువంటి ఆయన ఆ రోజు శివరాత్రి అయింది. ఆయనకు వేటాడుదామన్నా కానీ ఏదీ దొరకదు. ఆయనకు శివరాత్రి అనే విషయమే తెలియక ఇంటికి వెళ్ళలేక ఆయన ఏం చేస్తాడంటే ఒక చెట్టు పైన కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఆకలితో ఉంటాడు కదా. రాత్రి వేళ నిద్ర పట్టకుంటే, ఆకలితో ఉంటే నిద్ర పడుతుందా? పట్టదు కదా. కనుక నేను ఆ విధంగా చెట్టు పైన దళాలన్నీ కూడా కోస్తూ నిద్ర పట్టక ఒక్కొక్క దళాన్ని పెంచుతూ ఆ కింద చెట్టు కింద వేస్తూ ఉంటాడు. కింద ఒక బ్రహ్మస్థాపన చేసినటువంటి ప్రతిష్ఠ చేసిన శివలింగం అద్భుతంగా ఉంటుంది. చీకట్లో ఆయన కనబడదు. అది శివలింగం అని తెలియదు. ఆ రోజు శివరాత్రి అని తెలియదు. ఇది మారేడు చెట్టు అని తెలియదు. ఏదో నిద్ర పట్టగా అవన్నీ కూడా వేశాడు. కానీ ఆయన శివుని యొక్క భక్తుడు పాపం. ఎప్పటి నుంచో ఏదైనా దేవుణ్ణి తలుచుకుంటే శివుణ్ణి తలుచుకుంటాడు. ఓం నమ శివాయ అనుకుంటూ శివాయ గురవే నమః అనుకుంటూ అక్కడ వేస్తూ ఉన్నాడు. రాత్రి వేళంతా కూడా ఆ విధంగానే అయింది. అంత కఠినాత్ముడైనటువంటి నిత్యం జంతువేట చేసినటువంటి వారికి కూడా పరమాత్ముడు శివైక్యం ఆయన జన్మ చాలించిన తర్వాత ఆయనను శివైక్యం చేశాడు. కనుక ఆయన ఉండాల్సిన లక్షణం ఏమిటి? ఆయన యొక్క జీవితాంతం ఇట్లా ఉన్నా ఒక్కరోజైనా భక్తితత్వంతో జ్ఞానతత్వంతో ఉన్నాడు. విషయం తెలవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ కలియుగంలో మనము ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాము. ఒక్కరోజు ఉపవాసం ఉంటే కాదు కదా, ఒక్కరోజు కూడా కాదు, 2 గంటలు 3 గంటలు ఉంటేనే, 1 గంట సేపు ఉంటేనే ఇంట్లో మన అమ్మగారు బామ్మగారు ఇంకేదో టీలని కాఫీలని నానా విధమైనటువంటి ఉపచారాలు, అందులో 4 ఫోన్లు, ఇంకేదో మనకు బిజినెస్లని, ఉద్యోగాలు సద్యోగాలు, మన యొక్క పిల్లలు పెద్దలు, నానా విధమైనటువంటి గొడవలు, ఇవన్నీ కూడా అశాశ్వతమైన విషయాలతోటి అనేక చింతనలు, ఇవన్నీ ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నాం. బీపీలు రాగా, షుగర్లు రావా, ఇంకేదో చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ విన్నారా? ఉపవాస దీక్షతో ఉంటే అవన్నీ కూడా పోతాయి. రాత్రి జాగరణ ఎట్లా చెయ్యాలి అని అడిగారు. శివునికి అభిషేకం చేస్తే శ్రేష్టం. వేదాలతో స్వామివారికి యామపూజలు అనేటువంటివి ఉన్నాయి. ఒక్కొక్క యామానికి ఒక్కొక్క వేదంతో పూజలు చేస్తే శ్రేష్టమని ఉన్నాయి. అవన్నీ చేయలేని వారికి ఎట్లా? స్వామి యొక్క నామాన్ని పలుకుతే చాలని చెప్పారు. చాలా చిన్నవాడు ఉన్నాడు, మరి ఎవరైనా కానీ చిన్నవాడే కాదు పెద్దవాడే కాదు వేద పండితుడే కాదు ఎవరైనా వాళ్ళు చేయాల్సింది భగవంతుని నామస్మరణ. భగవంతుని నామస్మరణతోటే అనేక విధమైనటువంటి శుభాలు కలుగుతాయి. నరసింహని దివ్య నామమంత్రము చేత దురిత జాలము నిల్లద్రోలవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల ప్రాపవచ్చు. భరిననేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. అద్భుతమైనటువంటి శేషప్ప రాసినటువంటి అద్భుతమైన కావ్యం నరసింహ శతకం. కనుక ఆ విధమైనటువంటి విధానంలో భగవంతుని యొక్క నామమే శివపంచాక్షరి అని పంచభూతాలను జయించవచ్చు. 4 వేదాలు అష్టాదశ పురాణాలు చదివినటువంటి సత్ఫలితం ఇచ్చినటువంటి నామము ఓం నమ శివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. శివుడి పైన నీళ్లు పోస్తే చాలు, పరమశివుడు ఇంకేదో వజ్రవైడూర్య గోమేధిక పుష్కరాగర మదకత మాణిక్యాలతో పూజ చేయాల్సిన అక్కర్లేదు. జాజీ చెంపక అశ్వత్థాలతో పూజ చేయాల్సినటువంటి అక్కర్లే. ఉంటే చెయ్యండి. పంచామృతాభిషేకాలు కూడా ఉంటే చెయ్యండి. కానీ పంచామృతాలతో కూడా రహస్యపూరితమైన విషయాలు ఏమిటంటే శివుని అభిషేకం నుండే ప్రారంభమైంది పంచామృతాలతో అభిషేకం. పంచభూతాలను
విన్నారు కదా పంచభూతాలు. అవునవును. పృథివ్యాపస్తేజో వాయుర్ ఆకాశం. పంచభూతాలే మనకు ఆధారం. పృథివీ లేనిది ఉంటుందా, వాయువు లేనిది ఉంటుందా, అగ్ని లేనిది, నీరు లేని, వాయువు ఏమి లేనిది ఉండగలుగుతా. లేకపోయినా కనుకనే ఇవన్నీ లేనిది ఉండలేదు. అవన్నీ కూడా వాటిని జయించాలంటే, వాటి యొక్క అనుగ్రహం కావాలంటే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా ఇదే. విన్నారా? వాంగ్ మనశ్చక్షు శ్రోత్ర జిహ్వా జ్ఞానాలు. జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అన్నీ కూడా వాటి అనుగ్రహం కలిగి మనకు ఆధీనం కావాలంటే పంచామృతాలతో ఆదిపురుషునికి పూజ చేయాలి. అంటే ఎవరి ఆధీనంలో అవి ఉన్నాయో వారికి పూజ చేయడం చేత అవి మనను అనుగ్రహిస్తాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ పంచామృతాభిషేకం మిగతా వాటన్నిటికీ చేస్తూ ఉన్నారు. కానీ చేయాల్సింది ఏమిటయ్యా అంటే శివునికి. ఇక్కడ ఆవు పాలతో పూజ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇక తేనె, పంచదార, చెరుకు రసంతో పూజ ఆ స్వామివారికి చేయడము అనేటువంటిది, అభిషేకం చేయడం, ఇవన్నీ దొరకలేదు. మాకు దొరకలేదు ఈ కాలంలో. ఆవు పాలు, జాతావు పాలు దొరకడం చాలా కష్టం. ఇంకేదో జెర్సీ పాలు, మిగతా పాలు అన్నీ కూడా తీసుకొస్తున్నాడు, పోస్తూ ఉన్నాడు గేదె పాలు. అవన్నీ కాదు, జాతావు పాలు పోయడమే శ్రేష్టం. కనుక అవి దొరకకుంటే ఎట్లా అయ్యా? నీళ్లు పోస్తే చాలని చెప్పారు. పరమశివునికి హరహర నమ శివాయ అనుకుంటూ స్వామివారి పైన నీళ్లు పోస్తే చాలు. కాలకూట విషాన్ని మింగాడు ఆయన. సముద్ర మదనం అయిన సందర్భంలో అమృతం వచ్చింది, విషం వచ్చింది. ఇక్కడ దేవతలందరూ పోటీ పడిపోయింది అమృతం కోసం. విషం కోసం పోయి వారు ఇబ్బంది పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. కనుక వారు ప్రతి వారు అమృతం కోసం వెళ్ళారే, విషం మాత్రం వచ్చేసరికి భయపడి ఉరికిపోయారు. కానీ ఆ విషం వచ్చేసరికి దాని జ్వాలలన్నీ కూడా అవి అందరికీ మండుతూ వ్యాప్తమవుతూ ఉన్నాయి. ఆ విషం నుంచి వచ్చేటువంటి జ్వాలను, ఆ కాంతిని తట్టుకోలేకపోతున్నారు అందరూ. బ్రహ్మాది దేవతలు వచ్చి పరమశివుణ్ణి వేడుకున్నారు, నువ్వేమో నన్ను కాపాడాలి అని. అంటే అంతటి మండేటువంటి కాలకూట విషాన్ని, ఆ యొక్క జ్వాలను, అగ్నిని దాన్ని తీసి నోట్లో వేసుకున్నాడు. అది ఎక్కడో ఉంది అంటే పారిపోయారు వారు, దాన్ని తట్టుకోలేక. ఆయన ఏం చేశాడు? తీసి నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకుంటే బయటకేస్తే ఈ యొక్క 14 లోకాలకు కష్టం, అన్నీ మాడి మసిలిపోతాయి. లోపల మింగుదాము అని అనుకుంటే ఆయన మండలంలో ఎట్లా ఉంటాయి? ఆయన శివుడు అనేటువంటి వాడు పరమాత్ముని యొక్క తత్వమే సకల విధమైనటువంటి ఆయువులు కానీ, ఆ యొక్క చరాచర జీవరాశులన్నీ కూడా, బ్రహ్మాది దేవతలన్నీ కూడా ఈయనలోనే ఉంటాయి అన్నట్టు. ప్రజరణే బ్రహ్మాతిష్టతు, పాదయోర్ విష్ణుస్తిష్టతు, హస్తయో హరస్తిష్టతు, బాహ్వోరింద్రస్తిష్టతు, జఠరే అగ్నిహోత్రుడు ఇక్కడ ఉంటాడు. జఠరే అగ్నిస్తిష్టతు, హృదయే శివస్తిష్టతు, కంఠే వసవస్తిష్టంతు, వసవదేవత మాట్లాడేటువంటి సరస్సు. కంఠే వసవస్తిష్టంతు, వక్త్రే సరస్వతీదేవి నాలుక పైన ఉంటుంది పరమశివుడు. ఓం వక్త్రే సరస్వనాసికయోర్ వాయుస్తిష్టతు, వాయుదేవత ఇక్కడ ఉంటాడు. నయనయోశ్చంద్రాదిత్యౌ, ఆయన యొక్క కళ్ళే సూర్యచంద్రాదులు అని చెప్పబడింది. నయనయోశ్చంద్రాదిత్యౌ తిష్ఠేత అంకర్ణయో, అశ్వినాది నక్షత్రాలన్నీ కూడా కర్ణాల్లో, చెవుల్లో ఉంటాయి. కనుక వీళ్ళందరినీ ఇబ్బంది పడితే కష్టం కదా. వీళ్ళను ఎక్కడో మింగేస్తే వాళ్ళందరికీ ఏమవుతారో తెలియదు వాళ్ళు. కనుక ఏం చేస్తాడు? కంఠంలోనే పెట్టుకుంటాడు. ఇక్కడ మింగడు, పైకి తీసుకురాడు, పైకి కట్టడాడు. కనుక ఆ కంఠంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు పెట్టుకున్నటువంటి ఆ విషతుల్యం చేత ఏర్పడినటువంటి జ్వాలలు ఏవైతే ఉన్నాయో, అగ్ని జ్వాలల చేత పరమేశ్వరుని శరీరం కూడా మండుతూ ఉంటుంది. పరమేశ్వరుడు చాలామంది అనుకుంటారు శివుడు ఇంకేదో నల్లనివాడు అనుకుంటాడు, అభూత కల్పనలు చాలా ఉన్నాయి, ఏదో ఆయన శ్మశానంలో ఉంటాడు కదా, వివిధమైనటువంటి వింతమైన ఆకారంలో ఉన్నాడు కదా అనేటువంటి విధంగా అనుకుంటారు. కానీ దేవతల్లో అత్యంత అందమైనటువంటి వాడు. కనుక శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం, చిదానంద స్వరూపమైనటువంటి శుద్ధ విగ్రహం అత్యంత శ్వేతపూరితంగా ఉంటుంది, తెల్లనైనటువంటి వర్ణమైన. కనుక దేవతల్లో తెల్లవాడెవరయ్యా అంటే ఈయనే.
అట్లాంటి ఆయన యొక్క తెల్లనైనటువంటి శరీరాన్ని ఇదంతా మాడిపోతూ ఉంటుంది. మాడిపోయి బొగ్గుగా మారుతుంది. ఆయన యొక్క మండేటువంటి జ్వాల చేత శరీరం అంతయు కూడా ఎర్రగా అయిపోయింది. కనుక ఆ కాలకూట విషాన్ని మింగాడు కాబట్టి దాని నుండి వచ్చేటువంటి జ్వాలలు తగ్గించడానికి, మంట పోగొట్టడానికి చల్లనైన పదార్థం వాడాలి. ఇక్కడ శివునికి చల్లనైన పదార్థం వేస్తాం. అక్షతలు వేసినా ధవలాక్షతలు వేయాలి, రుద్రాక్షతలు వేయాలి, అంటే తడిపే వేయాలి అక్షతలు. మిగతా దేవతలకు అట్లా చెప్పబడలేదు. కనుక శివునికి ఏ యొక్క ఒక పత్రి వాడినా తడిపి వేయడం మంచిదని, ఒక అక్షతలు వేడినా ధవలాక్షతలు వేయడం మంచిదని, ఆ విధమైనటువంటి చల్లనైనటువంటి పదార్థాలు, అందుకే నీళ్లు పోయడం ఆయనకు మంచిది. అభిషేకం నీళ్లతో చెయ్యాలి మొట్టమొదటి. అవే శ్రేష్టమైనటువంటి విషయం. కనుక భక్తి రసతత్వుడైనటువంటి ఈ పరమాత్మని యొక్క ఆరాధన చాలా అత్యంత శ్రేష్టమైనటువంటిది. శివరాత్రి మనమందరం కూడా జనమకొక శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రి కూడా రాత్రి వేళ చతుర్దశి వచ్చి ఈ 8వ తారీఖు రోజున, గురువారం రోజున అద్భుతంగా శోభకృతనామ సంవత్సరంలో మనకు వచ్చినటువంటి అంశము, అంటే శుక్రవారం రోజు, శుక్రవారం రోజున వచ్చింది. 8వ తారీఖు రోజున త్రయోదశి రాత్రి వేళ వరకు కూడా ఉంది. 9:30 వరకు త్రయోదశి ఉన్నా, అంతవరకు త్రయోదశి ఉంది. రాత్రే శివరాత్రి అనుకుంటారు. లేదు లేదయ్యా, రాత్రి వేళ శివరాత్రి చతుర్దశ వ్యాప్తి అయింది కాబట్టి అప్పుడు వ్యాప్తి అయినప్పుడు ఉదయం నుండే పూజలు చెయ్యాలని జాగరణ విశిష్టతలు అడిగారు. ఎట్లా జాగరణ చెయ్యాలంటే, జాగరణ కొంతమంది రాత్రి జాగరణ ఉండాలి కదా అని వీడు లేవడమే 12 గంటలకో 1 గంటకో లేస్తాడు. అంటే రాత్రి వేళ జాగరణతో ఉండాలి కదా అనే ఉద్దేశంతో. పైగా ప్రొద్దున లేచిన మధ్యాహ్నము రాత్రి ఎంతనో అంత నిద్రపోతాడు వీడు. అంటే 5-6 గంటలు నిద్రపోతే రాత్రి నిద్ర రమ్మన్నా రాదు అనే ఉద్దేశం. ఇంకో విధమైనటువంటి వింతనైన జాగరణలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసిందే ఈ కాలంలో ఎక్కువ. ఏమిటంటే, ఈరోజు శివరాత్రి 3 సినిమాలు 4 సినిమాలు చూద్దాము అనుకుంటాడు. వినారా? లేదంటే ఈ కాలంలో వారి చేతిలోనే ఇంకేదో టీవీలు పెట్టుకోవలసిన అక్కరడు కూడా లేదు. యూట్యూబ్ అనేక విధమైనటువంటి ఇవన్నీ చూస్తే పాపం తప్ప ఇంకేమీ ఉండదు. కనుక చేయాల్సిన నియమం ఏమిటి అంటే, ఉదయం 6 గంటల లోపు లేవాలి. వారు మంగళప్రదంగా స్నానాలు ఇల్లంతయు కూడా సుమంగళంగా చేసుకొని నిత్య దేవతార్చనలు చేసి రాత్రి వేళ భగవంతునికి ఆరాధనలు చేసుకుని ఉపవాస దీక్ష ఉండగలిగేటువంటి వారు స్వామివారికి నీళ్లతోటే ఉండడము, లేదంటే అట్లా ఉండలేనటువంటి వాళ్ళు ఫలాలైనా తీసుకొని ఉండండి. లేదంటే వ్యాధులు ఉన్నటువంటి వారు కానీ, వృద్ధులు కానీ, అట్లాంటి వాళ్ళు ఏదైతే ఉంటే నిత్య పదార్థాలు, శరీరానికి ఇబ్బంది కలిగించే పదార్థాలు వర్జితం చేసి ఏదైనా సాత్వికమైన ఆహారం తీసుకొని రాత్రి వేళ కూడా జాగరణలు, అంటే శివతత్వపూరితమైన, మీరు సినిమాలు చూడండి కానీ దేవతల సినిమాలు చూడండి అట్లీస్ట్, ఆ విధమైనటువంటి అమెండ్మెంట్స్ అయినా వాళ్ళకు. కనుక శివ కళ్యాణం అన్నాడు. మరి ఆ కళ్యాణమైన ఘట్టాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అట్లాంటి సీరియల్స్, అట్లాంటి సినిమాలో ఇంకేదైనా చూడండి. మరి స్వామి భజనలు పెట్టుకోండి, కీర్తనలు పెట్టుకోండి. ఈ కాలంలో లైవ్లు కూడా వచ్చాయి చాలా. శివరాత్రి కాశీ లైవ్ కానీ ఇంకేదో చాలా విధమైనటువంటి. ఇప్పుడు అగ్నిహోత్రం ఉంది. అగ్నిహోత్రం ఎట్లా అంటే అయ్యా, మనను కాల్చడానికి ఉపయోగపడుతుంది, మనకు వంట చేసి మన ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. కనుక ఈ యొక్క సెల్లులు కానీ, నెట్లు కానీ, టీవీలు కానీ ఇవన్నీ అగ్నిహోత్రం లాంటివి. మంచికి ఉపయోగపడతాయి, చెడుకో. మనం ఉపయోగించుకునేటువంటి దారి మనం ఎంచుకోవాలి. కనుక ఒక సద్దారిలో వెళ్ళండి, ఖచ్చితంగా మీకు శివరాత్రి మంచి సత్ఫలితం. ఇప్పుడు మనలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రోగ్రాం ఏ విధంగా చేయాలి, పండుగల తత్వాలు ఏమిటి, మరి భగవత్ తత్వం అనేది, భగవంతుని ఆరాధన ఎందుకోసం చేయాలి, పండుగలు ఎందు గురించి జరిపించుకోవాలి అనేటువంటి విధానాలన్నీ అట్లీస్ట్ ఈ రోజైనా మీరు వినండి. ఏదో బుక్కులన్నీ శోధించాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో ఏ యూట్యూబ్ ఛానల్ కొట్టినా మీరు ఒక 100 ప్రోగ్రామ్స్ ఒక్కొక్క టీవీ వస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడో చేసినవి కానీ ఇంకేదో, అవి ఏవి విన్నా చాలు. మీరు ఆ రోజంతయు కూడా అవి వింటూ మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. అది ఆ విధంగా భగవత్ తత్వపూరితమైనటువంటి విషయాలు ఏదో విధమైన సన్మార్గంలో ఉంచి మన జ్ఞానతుల్యంగా అజ్ఞానాన్ని వదిలేసి స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు ప్రార్థనై శుభకరమైనటువంటి సులక్షణమైనటువంటి జీవితాన్ని పొంది సకల విధమైనటువంటి శుభాలు పొందుతాం.
ఓకే, ధన్యవాదాలు గురువుగారు. శివరాత్రి పండుగ ఏ విధంగా జరుపుకోవాలి, అలాగే పూజా విధానం కూడా ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే జాగరణ మరియు ఉపవాస విధానం ఏ విధంగా చేసుకోవాలనే వాటన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. శుభం భూయాత్. శుభం.